హైదరాబాద్ ఎల్బీనగర్ లో గిగ్ వర్కర్ల సమ్మెతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో డెలివరీ భాగస్వాములు, ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఎల్బీనగర్ లో వాహనాలను నిలిపివేసి నిరసన చేపట్టారు. దీంతో రింగ్ రోడ్, సాగర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని గిగ్ వర్కర్లు సంఘాలు హెచ్చరించాయి. నేను ఎల్బీనగర్ నుంచి ఆటో యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి. ఇదే ఎల్బీనగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2026లో 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జ్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాడు మాకు. ఓలా, ఊబర్, ర్యాపిడో రోజుకి వచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండ్రు. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు కిరాయి ఆటోనా, 600 రూపాయలు మిగిలేదు. 4 పోతే 600 రూపాయలు, 600 అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు ఆయనకు. 18,000లో అందులో 600 రూపాయలు మిగులుతుంది రోజుకి. ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో డ్రైవర్ ఒక రెంట్ కట్టాలంటే 6,000 రూపాయలు రూమ్ రెంట్. స్కూల్ ఫీజులు పిల్లలకి, ఇంట్లో తిననికే చార్జ్, ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే ఓలా, ఊబర్, ర్యాపిడో ఏడు ఉన్నాయో, వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. అక్కడ కూడా స్పందించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టిస్తాము. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆటో డ్రైవర్ ముఖ్య కారణము. ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ లో కస్టమర్ కూర్చుంటే ప్రతి ఆటో డ్రైవర్కి చెప్పేది మేము, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం రాష్ట్రంలో తెప్పించుకున్నాము. రైతులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ బాగుపడతారు. రాష్ట్రం కూడా మంచిగా ఉంటది, స్వచ్ఛ సామలంగా ఉంటదని మేము అనుకున్నాము. ఇప్పుడు కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము 100% వారం రోజుల్లో డెడ్ లైన్ ఇస్తున్నాం. మేము వారం రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోతే కంపల్సరీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ ముట్టడిస్తాము. లేకపోతే అక్కడ కూడా పట్టించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ఆడి ముట్టడిస్తాము. 100% మాకు కిలోమీటర్ కి చార్జెస్ అనేది పెంచండి దయచేసి. మా డిమాండ్ అది ఒక్కటే, లేకపోతే మేము చేయము అది.